హలో అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ చికెన్ కావాల్సింది ఇదేం పౌడరు, ఇది ధనియా పౌడరు, ఇది ధనియా పౌడరు, ఇది ధనియా పౌడర్ అండి. ఇది జీరా పౌడర్, ఇది చికెన్ మసాలా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకా చికెన్ ఇంకా వేయలేదు నేను. చికెన్ అయితే ఫస్ట్ వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కలుపుతున్నా. మూత పెట్టిస్తానండి. పచ్చివాసన పోయిన వరకు కలపాలి. మీకైతే తెలుసు కదా, నేను చెప్పడానికి అవసరం లేదండి, మీకు అంతా తెలుసు కదా. ఇక్కడ నేను ధనియా పౌడర్ వేస్తానండి. తీసుకున్నా. ఇక్కడ జీరా పౌడర్ వేస్తాను. రెండు మిక్సింగ్ చేసి వేసాను. ఇక్కడ కారము వేస్తున్నానండి. ఇప్పుడు కారము ఎక్కువగా కాదు, నేను ఎక్కువగా కారం తినకూడదు, 2 స్పూన్ వేస్తాను. నాన్ వెజ్లోని కారము ఉండదు కదండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేస్తాను. ఇవ్వటండి, క్లీన్ చేసి మసాలా, కారము, పసుపు, ఉప్పు రాసి ఉంచేస్తాను. వాటర్ అండి, వాటర్ వేస్తున్నాను. ఇక్కడైతే వాటర్ వేస్తాను నేను. ఇది బాగా మూత పెట్టి చికెన్ అయితే ఉడుకుతుందండి.
అందులో టమాటీ మొక్కలు, దుంప, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, జీరా పౌడరు అన్నీ వేసాను. కొంచెం దగ్గరకు అవ్వాక చికెన్ మసాలా వేసానండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర ముందే నేను ఫస్టే కట్ చేసి ఉంచుతాను, ఫ్రెష్ కూడా చేస్తాను. బాగా దగ్గరకు అవ్వాలండి. దగ్గరకు అవుతే అప్పుడు దించి సర్వ్ చేస్తాను ఒక ప్లేట్లో. చికెన్ గ్రేవీ అయితే మా చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. కొంచెం దగ్గరకు అవ్వాలి. ఇందులో నేను ఫిష్ అదే చికెన్ మసాలా కూడా వేసాను కదా, ఇందాకలా మీరు చూసారు కదా. మా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. వేడివేడి చికెన్ గ్రేవీతో అన్నం తింటే చాలా సూపర్గా ఉంటుంది. రండి, మీరు కూడా వచ్చేయండి, భోజనం చేయండి వేడివేడి చికెన్ కర్రీతోని. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.